Okay, we'll start. Yes, good afternoon everyone. So ఆల్రెడీ మనం యాక్సెప్టెన్స్ రిలేటెడ్గా డిస్కస్ చేసామండి. కోర్స్ ఆల్మోస్ట్ మనం యాక్సెప్టెన్స్ రిలేటెడ్గా కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసాం. కొంచెం థియరీ ఉంది, అవి రీడ్ చేసేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసామంటే టోటల్ యాక్సెప్టెన్స్ విల్ బి కంప్లీటెడ్. కమింగ్ పవర్ వచ్చిందా? జనరేటర్ మీద ఏసీ రన్ అవుతుందండి, ఫ్యాన్ కూడా వెళ్ళిపోతుంది. డోర్ ఓపెన్ చేసి పెట్టేసుకోండి. అయిపోయిందా? మీరు వెళ్ళొచ్చారా? నెక్స్ట్ క్లాస్ కొంటారా? ఎందుకు? దెబ్బ తగిలిందా? ఓకే 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 సెట్ అవ్వండి త్వరగా. చెప్పండి. ఐ గేవ్ ది ఆఫర్. నేను ఏంటండి అంటే రామ్కి ఆఫర్ ఇచ్చాను. ఐ విల్ సెల్ మై కార్, నేను కార్ సెల్ చేస్తాను, పర్చేజ్ చేస్తారా అని నేను ఆఫర్ ఇచ్చాను. నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఆ ఆఫర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయినట్టుగా భావించాలి? ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టుగా భావించాలి? ఆఫర్ నేను అడుగుతుంది, ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అయినట్లు? ఆఫర్కి ఎప్పుడైతే నేను చెప్పిన ఆఫర్ తెలుస్తుందో అప్పుడు ఆఫర్ కంప్లీట్ అయినట్లే. నేను ఇచ్చిన ఆఫర్ అయిపోయింది, అవునా? బట్ ఇంకొక కేస్, ఇది ఫస్ట్ కేస్. ఇంకొక కేసు ఏంటి? నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఆఫర్ని నేను ముందుగానే కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను ఆఫర్ ఏదైతే ఇచ్చానో ఆ ఆఫర్ని మళ్ళీ నేను విత్డ్రా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఆఫర్ యాక్సెప్ట్ చేయక ముందు ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్లియరా? ఐ గేవ్ ది ఆఫర్ టు ద రామ్. నేను రామ్కి చెప్పాను, సో నేను నాకు కార్ సెల్ చేస్తానని చెప్పాను. అతని యాక్సెప్టెన్స్ ఇంకా ఇవ్వలేదు. అతని యాక్సెప్టెన్స్ ఇవ్వక ముందుగానే మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పేశాను, రామ్ నేను కార్ సేల్ చేయట్లేదని. ఇప్పుడు రామ్ వెళ్ళి కేసు ఫైల్ చేయగలరా? చేయలేరు. ఎందుకు? అతను యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కదా, కాంట్రాక్ట్ ఫామ్ అవ్వలేదు. అదే అతను యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ రామ్ నేను కార్ సేల్ చేయను అంటున్నాను, పాసిబుల్ అవుతుందా? యూ కెన్ ఫైల్ ద కేస్ బికాస్ కాంట్రాక్ట్ ఫామ్ అయిపోయింది, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ ఫామ్డ్. అర్థవుతుందా? సో దట్స్ వై మనకి ఏంటండి అంటే, సో 2 సిచ్యువేషన్స్ చెప్పాను. ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే ఆఫర్కి ఇన్ఫర్మేషన్ లైక్ ఆఫర్ వెళ్ళిపోయిందో అప్పుడు ఆఫర్ కంప్లీట్ అయిపోయినట్లు. నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో ఆఫర్ నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోగలను? యాక్సెప్ట్ చేయక ముందు వరకు ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు, అతను చేయనంత వరకు ఆ ముందు ఏదైతే టైం ఉందో ఆ టైంలో ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఆఫర్ని. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియరా అందరు కూడా? ఎస్. నెక్స్ట్ ఏంటండి అంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే అతను యాక్సెప్ట్ చేశారో అది ఆఫరర్కి ఇంటిమేట్ చేసినప్పుడు, అవునా? అప్పుడు యాక్సెప్టెన్స్ కంప్లీట్ అవుతుంది. చూసాం మనం మ్యారేజ్లో, లైక్ ఎవరు ఎగ్జాంపుల్ తీసుకున్నాం?
లక్ష్మణ్ ఏంటండి ఒకళ్ళు ప్రపోజ్ చేశారు మ్యారేజ్ చేసుకుంటారా అని. సో షీ ఆల్సో యాక్సెప్టెడ్. బట్ కాకపోతే లక్ష్మణ్కి చెప్పలేదు, లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్కి చెప్పారు. అది యాక్సెప్టెన్సా? లక్ష్మణ్ అడగండి. ఏ పాయింట్ అర్థం కావట్లే? మళ్ళీ జాగ్రత్తగా వినండి. లక్ష్మణ్ ఏంటండి అంటే హీ ఆఫర్డ్ సమ్వన్, లైక్ ఏంటండి అంటే ఇలా మ్యారేజ్ చేసుకుంటానని ఒకరికి ఆఫర్ ఇచ్చారు. సో ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటండి అంటే డైరెక్ట్గా లక్ష్మణ్కి యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. సో లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్కి వెళ్ళి చెప్పారు ఏమని, లక్ష్మణ్తో మాట్లాడడానికి కొంచెం లైక్ షీఈస్ ఫీలింగ్ షై, దట్స్ వై సిస్టర్కి వెళ్ళారు. అర్థమవుతుందా? సో అంతే కదా. సో బట్ అది యాక్సెప్టెన్స్ అవుతుందా? లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్ లక్ష్మణ్కి చెప్పలేదు, లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్కి ఇష్టం లేదు కాబట్టి లక్ష్మణ్కి చెప్పలేదు. ఇప్పుడు అసలు లక్ష్మణ్కి ఇన్ఫర్మేషన్ లేదు. సో దట్స్ వై యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది యాక్సెప్టెన్స్ క్లియర్ యాక్సెప్టెన్స్ కాదు. సో క్లియర్ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు అవుతుంది? యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే ఆఫరర్కి మనం ప్రాపర్గా యాక్సెప్టెన్స్ అనేది ఇంటిమేట్ చేస్తామో అప్పుడు యాక్సెప్టెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇది క్లియరా? ఓకేనా? అచ్చా, ఇంకొక పాయింట్. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఏదైతే ఇచ్చారో మీరు అది ఏ టైంలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు? దట్స్ ఇట్. ఆఫరర్కి ఇంటిమేట్. ఇప్పుడు సిస్టర్కి చెప్పారా? మీ సిస్టర్కి చెప్పారా? మీ సిస్టర్ మీకు చెప్పే టైంలోపే మళ్ళీ తను వచ్చేసి లేదు నేను లక్ష్మణ్ని మ్యారేజ్ చేసుకుని చెప్పేశారు. ఫీల్ అవ్వద్దు. ఓకేనా? అలా చెప్పేశారు. సో చెప్పినప్పుడు ఏంటండి మీకు తెలిసిందా? మీకు తెలియక ముందుగానే మీ సిస్టర్కి చెప్పేశారా? సో మీ సిస్టర్కి చెప్పినప్పుడు సో ఇట్ ఈస్ నాట్ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్కి కమ్యూనికేట్ అవ్వలేదు కాబట్టి సో దట్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఈజ్ క్యాన్సిల్ అవుతుంది. అదే విష్ణుకి లైక్ ఏంటంటే లక్ష్మణ్కి చెప్పేశారు వాళ్ళ సిస్టర్. చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ సిస్టర్కి చెప్తున్నారు సో నేను క్యాన్సిల్ చేసుకుంటానంటే అవుతుందా? లక్ష్మణ్కి ఒకసారి చెప్పేశారు, ఇంక అయిపోయింది అంతే. క్లియర్? ఆఫరర్కి తెలియనంత వరకు మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి. బట్ ఒక్కసారి ఆఫరర్కి తెలిసిన తర్వాత మాత్రం క్యాన్సిల్ చేయడానికి ఛాన్సే లేదు. క్లియరా? సో అదే మీకు ఏంటంటే ఒక 4 to 5 పారాస్లో ఇదే కంటెంట్ ఉంటుందండి. సో మనం ఏదైతే ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అదే కంటెంట్ విత్ ఎగ్జాంపుల్స్ విత్ కాన్సెప్ట్స్లో ఒక 2 pages ఉంటుంది. అవునా? బ్యాలెన్స్ కాన్సెప్ట్ అంతా అదే. మనకి ఇంకా యాక్సెప్టెన్స్లో మిగిలింది ఏదైనా ఉందంటే ఇదే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రిలేటెడ్గా. ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, యాక్సెప్టెన్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? చెప్పండి, ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆఫర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. లైక్ నేను చెప్పాను సో ఐ విల్ సెల్ మై కార్ టు యూ. సో అందరికి చెప్పేసాను నేను నా కార్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. మీ అందరికీ తెలిసిందా? అంటే నేను ఇచ్చిన ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్పాలనుకుంది చెప్పేస్తానంటే కంప్లీట్ అయిపోయినట్లే కదా. అవునా? సింపుల్. ఆఫర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నేను ఏదైతే ఆఫర్ ఇచ్చానో అది నేను ఏ టైంలోపు క్యాన్సిల్ చేసుకోవాలి? ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఏ టైంలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు? లైక్ మీరు యాక్సెప్ట్ చేయనంత వరకు. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఎస్ సార్ నేను కొంటాను కారు అని చెప్పక ముందు వరకు ఎప్పుడైనా నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా. వన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారు, విష్ణు యాక్సెప్ట్ చేస్తారు, సార్ ఐ విల్ బై యువర్ కార్ అని పెట్టి చెప్పేశారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకోలేను. అర్థవుతుందా? ఇది ఒక కేసు. తర్వాత యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ కమ్యూనికేట్ అవుతుందో, లైక్ ఆఫరర్కి ఎప్పుడైతే కమ్యూనికేట్ అవుతుందో అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఇన్ మిడిల్లో కమ్యూనికేట్ అవ్వకముందు వరకు ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు కూడా యాక్సెప్టెన్స్ అనేది మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయి అన్నీ కూడా. సింపుల్. ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే నేను కార్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆఫర్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కార్ ఎగ్జాంపుల్. బట్ యాక్సెప్టెన్స్ అనేది రిలేటెడ్గా అయితే మ్యారేజ్ ఎగ్జాంపుల్. సో మ్యారేజ్లో ఫస్ట్ ఏంటి? యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే మనకి లక్ష్మణ్కి తెలుస్తుందో ఇన్ఫర్మేషన్ అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు? లక్ష్మణ్కి తెలియక ముందు వరకు ఎప్పుడైతే టైం ఉందో ఆ టైంలో ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇదంతా లైక్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటాం. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అని చెప్తున్నామా? క్యాన్సిల్ అనే వాటిని మనం లాలో ఏమని చెప్తామండి అంటే రివోక్ అంటాం. ఆఫర్ కెన్ బి రివోక్డ్, యాక్సెప్టెన్స్ కెన్ బి రివోక్డ్. అదవుతుందా? అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఆ టైమింగ్స్ ఏంటనేది మనం ఆల్రెడీ ఇప్పుడే చదువుకున్నాం. చూడండి, చదవండి. రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్.
ఆఫర్ని రివోక్ చేయొచ్చా? ఆఫర్ని రివోక్ చేయొచ్చా? లైక్ ఆఫర్ రివోక్ చేయొచ్చా? క్యాన్సిల్ చేయొచ్చా? అది జస్ట్ ఆన్సర్ అంతే. లైక్ చేయొచ్చా? ఛాన్సెస్ ఉన్నాయా? యాక్సెప్టెన్స్ని రివోక్ చేయొచ్చా? ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో మీరు మళ్ళీ ఆ యాక్సెప్టెన్స్ని రివోక్ చేయొచ్చా? క్యాన్సిల్. ఆఫర్ని క్యాన్సిల్ చేయొచ్చు, యాక్సెప్టెన్స్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. అఫ్కోర్స్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ కండిషన్స్ కొన్ని చెప్పుకున్నాం కదా, ఆ డేట్ లోపు మాత్రమే మీరు క్యాన్సిల్ చేసుకోగలరు. ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది, మ్యాక్సిమం ఆ డేట్ లోపు మాత్రమే మీరు క్యాన్సిల్ చేసుకోగలరు. ఆ డేట్ ఎక్సైడ్ అయిపోయిందంటే క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు కంపల్సరీగా కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాల్సిందే. ఇది క్లియరా? ఇప్పుడు చూడండి ఒకసారి. చూడండి, రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ రెండు కూడా రివోక్ చేయగలరని మీరే చెప్తున్నారు. సో విల్ చెక్ ఎలా మనం క్యాన్సిల్ చేయాలో చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 4, కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ది ప్రపోజల్ ఆర్ యాక్సెప్టెన్స్, అంటే లైక్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ని రివోక్ చేసుకోవచ్చు, ఈజ్ కంప్లీట్ యాజ్ అగైన్స్ ద పర్సన్ హూ మేక్స్ ఇట్ వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు ద పర్సన్ టు whom it is made so as to be out of the power of the person who makes it. So as against the person to whom it is made when it comes to his knowledge, the above law can be illustrated as follows. So chudandi, if you revoke your proposal made to me by a telegram, the revocation will be complete as far as you are concerned when you have dispatched the telegram, but as far as I am concerned it will be complete only when I receive the telegram. Simple ga chudandi, ఒక ఆఫర్ ఉందండి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక ఆఫరర్ ఉన్నారు. ఆఫరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను ఎప్పుడైతే ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపించేస్తారో అప్పుడు అతను ఆఫర్ చేసినట్టుగా అనుకుంటారు. అదే ఇక్కడ ఆఫర్ ఏంటి, ఇతనికి ఎప్పుడైతే ఆఫర్ లైక్ ఆ డాక్యుమెంట్ వచ్చిందో అప్పుడు అతను లైక్ ఆఫర్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటారు. లైక్ ఇద్దరు పర్స్పెక్టివ్లో డిఫరెన్స్గా ఉంటుంది. ఆఫరర్ ఒకలాగా ఆలోచిస్తారు, ఆఫర్ ఒకలాగా ఆలోచిస్తారు. చూద్దాం ఏంటనేది. యాజ్ రిగార్డ్స్ రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్ అంటే ఏంటో తెలుసు కదా? తెలుసా అండి అందరికీ? యాక్సెప్టెన్స్ అంటే తెలుసు కదా? రివోకేషన్ అంటే తెలుసా? అంటే ఏంటి? క్యాన్సిల్. యాజ్ రిగార్డ్స్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్, సో యాక్సెప్టెన్స్ క్యాన్సిలేషన్ చేయాలనుకుంటే ఇఫ్ యూ గో బై ద అబోవ్ ఎగ్జాంపుల్, I can revoke my acceptance by a telegram. This revocation of acceptance by me will be complete when I dispatch the telegram, and against you it will be complete when it reaches you. So సింపుల్గా ఏంటని అంటే ఆఫరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను లైక్ యాక్సెప్టెన్స్ని ఎప్పుడు క్యాన్సిల్ చేశారంటే, యాక్సెప్టెన్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి? మ్యాక్సిమం ఏ టైంలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఆఫరర్కి ఇన్ఫర్మేషన్ తెలియనంత వరకు. అంటే మనం ఏదైతే పోస్ట్ చేస్తాం బట్ ఇంకా ఆఫరర్కి రీచ్ అవ్వలేదు. అది రీచ్ అవ్వనంత వరకు ఎప్పుడైనా కానీ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా? క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నారు ఇక్కడ. దిస్ రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై మీ విల్ బీ కంప్లీట్ వెన్ ఐ డిస్పాచ్ ద టెలిగ్రామ్, అండ్ అగైన్స్ట్ యూ ఇట్ విల్ బీ కంప్లీట్ వెన్ ఇట్ రీచెస్ యూ. సో సింపుల్. బట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ కన్సిడరేషన్ ఈజ్ వెన్ ఏ ప్రపోజల్ కెన్ బి రివోక్డ్. సో ఎప్పుడు మనం ప్రపోజల్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రపోజల్ అంటే ఏంటి? ఆఫర్. సో ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ చేయగలం? అండ్ వెన్ కెన్ యాన్ యాక్సెప్టెన్స్ కెన్ బి రివోక్డ్? దీస్ క్వశ్చన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద క్వశ్చన్ వెన్ ద రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్. Ordinarily, the offeror can revoke his offer before it is accepted. If he does so, the offeree cannot create a contract by accepting the revoked offer. So ఇదే మనం ఏదైతే నేను ఎగ్జాంపుల్స్లో చెప్పానో యాజ్ ఇస్ అదే ఉంది ఇక్కడ అంతా కూడా. మీరు కాకపోతే కొంచెం ఒకసారి లైక్ చెక్ చేసుకున్నారంటే యూ విల్ గెట్ ఇట్. ఓకేనా?
జస్ట్ సింపుల్గా ఏంటి, ఆఫర్ ఎప్పుడు ఆఫర్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు, ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయనంత వరకు మీరు కనుక లైక్ మీరు ఏదైతే ఆఫర్ ఇచ్చారో అది క్లోజ్ చేసుకుంటే అది యాక్సెప్టెన్స్ లైక్ ఆఫర్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే లాస్ట్ దాంట్లో ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 65. ది బిడ్డర్ ఎట్ అన్ ఆక్షన్ సేల్ 62. ది బిడ్డర్ ఎట్ అన్ ఆక్షన్ సేల్ మే విత్డ్రా అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడం ఆ రివోక్ ఏదైనా ఒకటి, విత్డ్రా హిస్ బిడ్ బిఫోర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద ఆక్షనీర్ బై ఫాల్ ఆఫ్ హ్యామర్. అంటే ఏంటండి అంటే మీకు ఇప్పుడు మనకి వేలంపాట అంటారు తెలుసా, వేలంపాట, లడ్డు వేలంపాట ఏంటండి, గణేష్ చతుర్థి జరుగుతుందా, ప్రాసెస్ ఎలా జరుగుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు అరిచి చెప్తారా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఏంటండి లైక్ థౌజండ్స్ ల్యాక్స్ కూడా వెళ్ళిపోతుంది, అవునా. ల్యాక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైనల్ అమౌంట్ ఒకళ్ళు చెప్పేస్తారు, సో 2,50,000 అంటారు అంతే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఒకళ్ళు ఎవరు చెప్పట్లేదు. సో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఎలా చెప్తారు, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని చెప్పేసి అతనికి ఇచ్చేస్తారా. అంటే ఇప్పుడు అంటే ఏంటి, అక్కడ ఏదైతే పర్సన్ 2,50,000కి చెప్పారో అతనికి టైం ఇస్తున్నారు, అక్కడ క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోండి అని 1, 2, 3 అని టైం ఉంటుంది. ఆ 1, 2, 3 ఫైనల్ అని చెప్పేలో మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదు నేను ఊరికే చెప్పాను అనేసి కొట్టేస్తారు అక్కడే అంతే కదా, సినిమాలో ఉంటాయి కదా, రాజేంద్ర ప్రసాద్ మూవీలో అలా జరుగుతుంది. జస్ట్ ఊరికే కూర్చుంటారు, వెళ్ళి కూర్చొని పాట పాడుతుంటే థమ్స్అప్ తీసుకొచ్చిస్తారు, గొడిగిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్లో ఏమవుతుంది, జస్ట్ ఏదో అందరూ పాడుతున్నారని నేను పాడాను అంటారు, అంతే కదా. అందరు ఇతనికి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో ప్రైస్ పెరిగే కొద్దీ అతనికి ఒక థమ్స్అప్ తీసుకొచ్చిస్తారు, స్ట్రా తీసుకొచ్చిస్తారు, కొబ్బరి బొండం తీసుకొచ్చిస్తారు, అన్ని ఫెసిలిటీస్ అయిపోయిన తర్వాత ఓకే సార్ తీసుకున్నా అంటే లేదు నేను ఊరికే వచ్చాను అంటారు, అవునా. అంటే ఇక్కడ ఏంటి మీకు ఒక టైం, అక్కడ ఏంటండి అంటే అక్కడ అలా వేలంపాటలో కూడా యూ విల్ గెట్ ద టైం ఉంటుంది మీకు. ఆ టైంలో మీరు కావాలంటే వద్దని చెప్పొచ్చు. మీరు ఒక వాల్యూ చెప్పారు, ఆ వాల్యూ మీకు టైం ఇస్తారు, ఒకటోసారి చెప్తున్నాం, సెకండ్ టైం చెప్తున్నాం, థర్డ్ టైం చెప్తున్నాం, సో దిస్ ఈజ్ ద ఫైనల్ అని హ్యామర్ అంటున్నారు. లైక్ ఏంటంటే ఇంతకుముందు అలా లైక్ కొట్టి చెప్పేవాళ్ళు. సో ఆ ఫైనల్ వర్డ్ చెప్పక ముందు వరకు మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకసారి ఫైనల్ వర్డ్స్ చెప్పిన తర్వాత దెర్ ఈజ్ నో ఛాన్స్, సో మీరు కంపల్సరీ 2,50,000 పే చేయాల్సిందే, అంతేనా. సో దట్ ఎక్కడ రివోకేషన్ సేమ్ అంతే, కంటిన్యూషన్ ఇలాంటివి ఉంటాయి కదా, సేమ్. రివోకేషన్ అంటే కంప్లీట్ అయిపోయింది, రివోక్ అంటే చేస్తున్నాం. లైక్ రివోకేషన్ అంటే ఏంటంటే జస్ట్ అది ఒక వెర్బ్ అంతే, రెండు కూడా సేమ్. రివోక్ అన్నా రివోకేషన్ అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ క్యాన్సిల్ అంటామా, క్యాన్సిలేషన్ అంటామా, రెండు సేమో కదా, రివోకేషన్ అంతే, ఓకేనా, క్లియర్. సో చూడండి, ద బిడ్డర్ ఎట్ అన్ ఆక్షన్ సేల్ మే విత్డ్రా ద బిడ్ బిఫోర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద ఆక్షనీర్. అంటే ఇక్కడ ఆక్షనీర్ అంటే ఎవరు, అక్కడ వేలం పట్టు చెప్పే అతను. సో అతను యాక్సెప్ట్ చేసే ముందుగా మీరు కావాలంటే రివోక్ చేసుకోవచ్చు, అర్థమైందా. అంతేనా ఆఫర్ అంటే, ఇక్కడ మనం ఆఫర్ ఇచ్చాం, నేను 2,50,000 పెట్టి లడ్డు పర్చేస్ చేస్తానని నేను ఆఫర్ ఇచ్చాను, బట్ అతను యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది అతను యాక్సెప్ట్ చేసే ముందు కావాలంటే నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు, అవుతుందా. బట్ చేయరు, బట్ కావాలంటే చేసుకోవచ్చు, అలాగా ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. ఒకసారి ట్రై చేయండి ఈసారి గణేష్ చతుర్థిలో వెళ్ళి 2,50,000 చెప్పండి, 1 అని చెప్పిన వెంటనే క్యాన్సిల్ అని చెప్పేసేయండి, ఆఫర్ రివోక్డ్ అని చెప్పండి. నెక్స్ట్ గణేష్ చతుర్థికి మిమ్మల్ని ఎమర్జెన్సీ చేసేస్తారు అక్కడికి ఆ రోజు, అవునా కదా, సింపుల్. సో అందుకోసం ఏంటంటే అంటే బట్ కాకపోతే యాజ్ పర్ ద లాస్ అయితే యూ కెన్ రివోక్, క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు ఒక వాల్యూ చెప్పిన తర్వాత వాళ్ళు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్ కూడా లేదు, ఓకేనా. దట్స్ ఇట్. చేసి నా పేరు చెప్పేస్తారా ఏంటి, రివోక్డ్ ఆఫర్ రివోక్ చేస్తానని చెప్పేసేయండి అంతే. అదే నో తర్వాత మిమ్మల్ని ఫస్ట్ నిమజ్జనం జరుగుతుంది మీకు, ఆ తర్వాత ఓకేనా, అర్థమైందా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 63 చూడండి. ఎక్స్ ఆఫర్ టు సెల్ 50 bales of cotton at a certain price and promised to keep it open for acceptance by Y till 6 p.m. of the day. Before that time, X sold them to Z. Y accepted before 6 p.m. but after the revocation by X. In this case, it was held that the offer was already revoked. ఇక్కడ సింపుల్గా చూడండి, ఎక్స్ ఆఫర్ చేశారు 50 bales ఆఫ్ కాటన్ ఒక సెర్టెన్ ప్రైస్కి సేల్ చేస్తామని చెప్పారు, ఎవరికి, అండ్ ప్రామిస్డ్ టు కీప్ ఇట్ ఓపెన్ ఫర్ యాక్సెప్టెన్స్ బై వై. సో వైకి చెప్పారు ఏమని, సో నేను చెప్తున్నాను వైకి, వై
ఇలా నీకు కొంత కాటన్ సేల్ చేస్తాను, ఈ ప్రైస్కి సేల్ చేస్తాను, సో నేను కావాలంటే టైం తీసుకో, నో ప్రాబ్లం, ఈరోజు సాయంత్రం 6 o'clock వరకు టైం తీసుకొని నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వు అని చెప్పాను. ఆ తర్వాత బిఫోర్ దట్ టైం, ఆ టైం లోపే అంటే 6 PM అవ్వక ముందుగానే 4 PMకే ఒక పర్సన్ వచ్చారు జెడ్, అంతకంటే బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు నాకు. సో దట్స్ వై ఏంటండి, బిఫోర్ దట్ టైం ఎక్స్ సోల్డ్ దెమ్ టు ద జెడ్, వేరే పర్సన్కి సేల్ చేస్తాము. సో వై యాక్సెప్టెడ్ బిఫోర్ 6 PM. సో వై తర్వాత వచ్చేసి 6 PM కంటే ముందుగా ఎగ్జాక్ట్ 5:50కి వచ్చారు, సార్ వచ్చేసాను నేను యాక్సెప్టెడ్ అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, బట్ ఆఫ్టర్ ద రివోకేషన్ బై ఎక్స్, ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ ద ఆఫర్ వాజ్ ఆల్రెడీ రివోక్డ్. ఆఫర్ ఇక్కడ ఆల్రెడీ రివోక్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి కేసు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ సింపుల్ థింగే. ఏంటండి ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఇతను బి అనే పర్సన్కి చెప్పారు, లైక్ కాటన్ కొంత సేల్ చేస్తాను, ఒక ప్రైస్కి సేల్ చేస్తాను అని చెప్పారు. బట్ బీకి ఏం చెప్తామండి అంటే, బి కావాలంటే నువ్వు 6 వరకు, ఈరోజు 6 వరకు నాకు చెప్పు, నో ప్రాబ్లం అని చెప్పాం మనం. ఏది అచ్చా ఎనీథింగ్, మీరు లైక్ నేమ్స్ XY ఉంది అక్కడ, XY, ఇది చూడండి XY, ఓకే కదా. ఇప్పుడు XY ఏం చేశారండి, లైక్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అంటే XYకి కాంట్రాక్ట్, లైక్ ఏంటి చెప్పారు, కాంట్రాక్ట్ ఏం ఫామ్ అవ్వలేదు అక్కడ, జస్ట్ ఇక్కడ ఏం చేశారు, ఆఫర్ చేశారు. వై ఐ విల్ సెల్ ద కాటన్, ఒక ఇన్ని బేల్స్ ఆఫ్ కాటన్ ఈ ప్రైస్కి నేను సేల్ చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు సేల్ చేస్తామని చెప్పినప్పుడు వై ఏం చేయాలి, యాక్చువల్గా అయితే యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. బట్ వై యాక్సెప్టెన్స్ ఇవ్వకముందుగానే ఎక్స్ ఏమని చెప్పారండి అంటే, సో టేక్ ఏ టైం, కొంత టైం తీసుకో, నో ప్రాబ్లం, ఈవినింగ్ 6 PM వరకు టైం తీసుకుని నాకు, బట్ 6 లోపే నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వు అన్నాం. ఇంకా వై రాలేదు, 6 అవ్వలేదు, వై రాలేదు. సో బిఫోర్ దట్ వేరే పర్సన్ వచ్చారు, జెడ్ అనే పర్సన్, అతను వచ్చిన వెంటనే ఈ ఆఫర్ ఏదైతే ఉందో అతనికి సేల్ చేస్తాం మనం. తర్వాత 5:50కి వై వచ్చారు, సార్ ఆఫర్ నాకు ఇవ్వండి, లైక్ కాటన్ బేల్స్ ఇస్తా అన్నారు కదా, ఇవ్వండి అని అడిగారు. చెప్పండి ఎవరు మిస్టేక్ ఇక్కడ, ఎవరు రాంగ్, ఎవరు రైట్? వినలేదా? ఏంటండి చెప్తానండి, మళ్ళీ చెప్తాను. వై టైం అడిగారు, ఎక్స్ పెట్టలేదు, వేరే పర్సన్కి సేల్ చేస్తారు, తీసేసుకొని వెళ్ళిపోయారు. సో అతనికైతే మనం ఇప్పుడు మన దగ్గర లేవు, కాటన్ లేదు, సో ఇప్పుడు మనం ఎలాగా, కరెక్టేనా అప్లికేషన్ చేయాలి మనం. ఇక్కడ ఆఫర్ ఉందా, ఆఫర్ ఉంది. యాక్సెప్టెన్స్ అనేది, లైక్ ఆఫర్ అనేది మనం ఎప్పుడులోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లైక్ ఆఫర్ ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు, బిఫోర్, లైక్ టైం అంటే బిఫోర్ యాక్సెప్టెన్స్, బిఫోర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ఆఫర్ ఎప్పుడైనా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా ఆఫర్ అనేది, కరెక్టా? ఆఫర్ యాక్సెప్ట్ చేయనంత వరకు, యాక్సెప్ట్ ఎప్పుడైతే చేయలేదో యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా ఆ బిఫోర్ టైం మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ లాజిక్, యాక్చువల్గా ఇతను 5:50కి ఆఫర్ లైక్ యాక్సెప్ట్ చేయడానికి వచ్చారు, మనం 4 o'clockకి వేరే వాళ్ళకి సేల్ చేసాం, అంటే ఇతను యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఇచ్చారు, 5:50కి ఇచ్చారు. సో అతని యాక్సెప్టెన్స్ కంటే ముందుగానే మనం క్యాన్సిల్ చేస్తాం, ఆఫర్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంది కదా. మనం చెప్పాం, బట్ మనం ఏమని చెప్పాం, నీకు 6 వరకు నేను టైం ఇస్తాను అని చెప్పాం, కానీ బట్ దట్ ఈజ్ అవర్ చాయిస్, క్యాన్సిల్ చేసుకోవాలి లేదనేది ఆఫర్లో మనకి, రివోకేషన్ ఆఫ్ ఆఫర్లో మనకు ఒక ప్రొవిజన్ సపరేట్గా చెప్పారు దానికి. సో దట్స్ వై మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవుతుందా, క్లియర్, అందరికీ అర్థమైందా? చూడండి ఎగ్జాంపుల్ సింపుల్, ఎక్స్ వైకి ఏంటండి కొన్ని కాటన్ బేల్స్ సేల్ చేస్తామని చెప్పారు, వైకి ఏమని చెప్పారండి అంటే, సో 6 o'clock వరకు ఎప్పుడైనా పర్లేదు నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వు అన్నారు. అది మనం చెప్పాము అంతే, బట్ 6 వరకు అతని కోసం మనం వెయిట్ చేయాలని ఉందా అంటే రూల్ లేదు కదా. సో నాకు ముందుగానే వేరే పర్సన్ వచ్చారు, సేల్ చేశాను, లేదా నేను మైండ్ చేంజ్ చేసుకున్నాను, అసలు వైకి సేల్ చేయకూడదు అనుకున్నాను. సో నేను వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తాను ఏమని, వై నువ్వు రావద్దు 6 o'clock లోపు, ఎందుకంటే నేను నీకు ఆఫర్ నేను ఇవ్వట్లేదని చెప్తాము, వ్యాలిడే కదా, బికాజ్ దట్ ఈజ్ హీజ్ ఇంకా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి, ఎగ్జాక్ట్లీ వై యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఇంకా ఆఫర్ లాగే ఉంది. సో ఆఫర్ కెన్ బి రివోక్డ్ బిఫోర్ ది యాక్సెప్టెన్స్, అర్థమైందా? సో మీరు వై గురించి ఆలోచిస్తే లైక్ కరెక్ట్ అవుతుంది, పాపం వై వెయిట్ చేశారు కదా అంటే పాపం అని చెప్పకూడదు మనం, లైక్ అది యాక్సెప్ట్ చేయలేదు కదా అతను ఎలా అవుతుంది, యాక్సెప్టెన్స్ కోసం టైం అడిగారు, బట్ ఆ టైంలోపే మనం ఏంటి లైక్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసాం, ఛాన్సెస్, అర్థమైందా?
ఇంకా మీరు లైక్ అంత అర్జెంట్ అయి ఉండే వైకి సో ఈ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి. సో అతను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అసలు ఇతను ఇంకా ఏంటండి యాక్సెప్టర్ అవ్వలేదు అతను. సో జస్ట్ ఒక పర్సన్ అంతే, ఆఫర్ అంతే. సో యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి యాక్సెప్టర్ అవ్వరు. సో వేరే పర్సన్ వచ్చారు, యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఆఫర్ కూడా, ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా. అవుతుందా? సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హ్యాపెండ్ హియర్. క్లియర్? దట్స్ ఇట్. చూడండి, ఇన్ దిస్ కేస్ ఇట్ వాస్ హెల్డ్ దట్ ద ఆఫర్ వాజ్ ఆల్రెడీ రివోక్డ్. ఆల్రెడీ రివోక్ అయిపోయింది కదా ఆఫర్. ఏదైతే ఆఫర్ ఇచ్చారో అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక ఆఫర్ ఎలా ఇస్తారు అతనికి? ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూడండి, చెప్పండి. ఎవరు ఫస్ట్ వచ్చి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఎక్స్ వచ్చారు ఫస్ట్ వచ్చి నేను యాక్సెప్ట్ చేస్తానంటే అతనికి ఇస్తాం. లేదు వేరే పర్సన్ వచ్చి యాక్సెప్ట్ చేస్తే ఎవరు ఫస్ట్ వచ్చి యాక్సెప్టెన్స్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. లైక్ మనం అందరికీ, నేను మీ అందరికీ ఆఫర్ ఇచ్చాను. సో నేను కార్ సేల్ చేస్తానని మీ అందరికీ ఆఫర్ ఇచ్చాను. మీ అందరికీ ఏమని చెప్పారండి అంటే ఈవినింగ్ 6 టైం లోపు మీరు నాకు యాక్సెప్టెన్సా రిజెక్టా ఎదురు పంపించండి అని చెప్పేశాను. అర్థమవుతుందా? సో లక్ష్మణ్ మనకి విష్ణు ఇద్దరు కూడా లైక్ ఏంటంటే మీరు 4 o'clock వచ్చారు, విష్ణు 6 o'clock వచ్చారు. సో నేను ఎవరికి ఇచ్చి ఉంటాను? లక్ష్మణ్కి ఇచ్చేసి ఉంటాను ఆల్రెడీ. సో విష్ణు వచ్చినా కానీ నేను ఏమైనా చేయగలనా? లేదండి, ఆల్రెడీ ఆఫర్ క్యాన్సిల్ అయిపోయింది, నేను మీకు ఇచ్చిన ఆఫర్ క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఐ సోల్డ్ టు అనదర్ పర్సన్. ఎందుకంటే మన ఇద్దరం యాక్సెప్టెన్స్ అవ్వాలి, అసలు మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ లేదు కదా. సో నేను ఎవరికైనా సెల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సింపుల్. సో 4 o'clock ఇద్దరు వస్తే లైక్ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. చెప్పండి. అయిపోయింది. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్, ప్రామిస్, కన్సిడరేషన్, అగ్రిమెంట్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, కాంట్రాక్ట్. ఇంకంతే. ఇంకో థాట్ ఏం లేదు కదా. సింపుల్ ప్రాసెస్. ఒకటేసారి కాంట్రాక్ట్ అయిపోతుంది. కంపల్సరీగా నేను కాటన్స్ మీకు ఇవ్వాల్సిందే. ఓకేనా విష్ణు? దట్స్ ఇట్. చూడండి, in terms of section 5 of the act, a proposal can be revoked at any time before the communication of its acceptance is complete as against the proposer. ఈ లైన్ ఒకసారి మళ్ళీ చదవండి. మీరు ఈ లైన్ చదవండి. ఆ లైన్ చదివి ఇప్పుడు విష్ణు చెప్తారు మీనింగ్ ఏంటనేది. ఈ లైన్ చదివి మీనింగ్ ఏంటో చెప్పండి. ఫస్ట్ ఏదైనా అడుగుతున్నారా? ఈ లైన్ అండి, ఇన్ టర్మ్స్. ఇక్కడ నుంచి ప్రపోజర్ దగ్గర ఇంతవరకు ఆ లైన్ చదివి మీనింగ్ ఇప్పుడు విష్ణు చెప్పబోతున్నారు. సో అరుణ్, సో నేను చెప్పాను ఆల్రెడీ. లైక్ ఏంటంటే అంటే మీ బోర్డు మెటీరియల్లో కూడా కొంత కంటెంట్ ఉండదు, మన మెటీరియల్లో ఉన్నంత కంటెంట్. ఓకేనా? దిస్ ఈజ్ ద 100 కాదు, 100 కంటే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద సిలబస్ మనం ఇక్కడ కవర్ చేసాం. లైక్ ప్రీవియస్ ఎగ్జామ్స్, మోడల్ టెస్ట్ పేపర్స్ అన్నిటిని కూడా కంబైన్ చేసి ఇట్ విల్ బి ఎగ్జాస్టివ్ సిలబస్. అంటే ఇక ఈ సిలబస్ కంటే లైక్ ఇప్పుడు మనకి యాక్ట్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్కార్పొరేట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మనకి సపరేట్ బుక్స్ ఉంటాయి, ఒరిజినల్ బుక్స్ ఉంటాయి. ఆ కాపీ, ఒరిజినల్ కాపీ ప్లస్ మన బుక్ చెక్ చేసినా కానీ మీరు సిమిలర్గా అన్ని సెక్షన్స్ ఇక్కడ కవర్ చేస్తారు. అసలు చెప్తున్నాను అదే కదా. లైక్ అరుణ్, మీరు కూడా లైక్ ఏ బుక్ కూడా మీరు రిఫర్ చేయొద్దు ఎక్సెప్ట్ నేను ఏదైతే ఇక్కడ నేను రెడీ చేసి ఇచ్చానో ఆ బుక్స్ ఈజ్ ద ఎనఫ్ అల్టిమేట్ బుక్స్. ఇంకా చెప్తున్నానా? లైక్ ఇక్కడ ఏదైతే మనం కంటెంట్ నేర్చుకుంటున్నామో ఈ కంటెంట్ కంటే ఇంకొక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళడానికి ఛాన్సే లేదు. తర్వాత మీకు ఈ మెటీరియల్ అయిపోయిన తర్వాత మీకు మాడ్యూల్ 2 వస్తుందా? మాడ్యూల్ 2 తర్వాత యూ విల్ గెట్ ద క్వశ్చన్ బ్యాంక్. ఫస్ట్ సీఎం మీకు ఎంసీక్యూ వస్తాయి అండ్ సీఏ వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ వస్తుంది. సో మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్వశ్చన్స్లో ప్రాక్టీస్ చేద్దాం. మీకు తెలిసిపోతుంది కదా చేయగలమో లేదో అనేది. క్వశ్చన్ బ్యాంక్ అంటే నథింగ్ బట్ మనకి ఐసీఎంఐ మెటీరియల్స్ నుంచి తీసుకొస్తాం.
లైక్ బోర్డ్ మెటీరియల్స్ మనకి ఎంసీక్యూస్ బయట ఎక్కడ కూడా ఉండవు కాబట్టి లైక్ మనం కొన్ని ఫ్రేమ్ చేసినవి కొన్ని బోర్డ్ మెటీరియల్ రెండు కూడా కంబైన్డ్గా ఇస్తాం. సో మీరు అవి సాల్వ్ చేయగలుగుతున్నారో లేదో మీరు లైక్ క్లాస్లోనే చూస్తాం మనం. సో యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. అన్ని క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారంటే సో దిస్ ఈజ్ ద 100% సిలబస్ కాబట్టి. ఓకేనా? సో యూ కెన్ రెస్ట్ అష్యూర్ ఫర్ దట్. సో మెటీరియల్స్ పరంగా అయితే మీరు ఎలాంటి థింగ్ కూడా ఆలోచించొద్దు. యాస్టీజ్ మనం ఏదైతే బుక్స్ ఇస్తామో అది యాస్టీజ్గా ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? అర్థమైందా? క్లియర్ అరుణ్? ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందా ఇంకా? ఓకే చెప్పండి. విష్ణు చెప్తారు ఆగండి. విష్ణు చెప్పండి. ఫస్ట్ చదవలేదు అతను, ఇంకా చదవండి ఒకసారి మళ్ళీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ ది యాక్ట్, the proposal can be revoked at any time before the communication of its acceptance is completed as against the proposer. So దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఎనీ టైం. రాంగ్ ఆన్సర్. చెప్పండి. అంతే కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఎప్పుడు చేసుకోకూడదు కదా. ఎప్పుడు మనం క్యాన్సిల్ చేయలేం. ఎప్పుడు క్యాన్సిల్ చేయగలం? ఆఫరీ యాక్సెప్ట్ చేయనంత వరకు ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్. అదే మెయిన్ పాయింట్. నెక్స్ట్, అన్ యాక్సెప్టెన్స్ మే బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్ యాజ్ అగైన్స్ ద యాక్సెప్టర్. సో యాక్సెప్టర్ తరపున ఎప్పుడైతే కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుందో, లైక్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే లైక్ ప్రపోజల్ ఆఫరర్కి వెళ్తుందో ఆ టైంలో ఎప్పుడైనా యాక్సెప్టెన్స్ కూడా లైక్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? క్యాన్సిలేషన్, రివోకేషన్ చదువుకున్నామా? అదే పాయింట్ ఇక్కడ. అర్థవుతుందా? సింపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ 64 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 64. ఒక 2 minutes రిలాక్స్ అవుతారా? ఆల్రెడీ రిలాక్స్ అవుతూనే ఉన్నారా క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి? అలా ఏం లేదా, వింటున్నారా? ఒక 2 minutes రిలాక్స్ అవుతారా? కంటిన్యూ చేసేద్దామా? కంటిన్యూ చేద్దామా? ఏంటండి 3:15 కాపోయేలా ప్లాన్ చేసుకున్నారా మీరు ఇంటికి వెళ్ళడానికి? ఓకే చూద్దాం. ఐ థింక్ ఓకే ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 64. A proposes by a letter sent by post to sell his house to B. B accepts the proposal by a letter sent by post. సో ఏం జరుగుతుందండి ఇక్కడ? దట్స్ ఇట్. గుడ్. చూడండి, ఏ ఒక లెటర్ రాస్తున్నారు. ఒక టైంలో లెటర్సే కదండి ఉంది మనకి. రాసారు ఎప్పుడన్నా మీరు అలాగా? పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ పంపించేవాళ్ళ? పంపించలేదు ఎప్పుడు కూడా. పేరెంట్స్ రాసేవాళ్ళు కదా. మీరు ఎప్పుడు రాలేదా? చిన్నప్పుడు మనకి మీకు 5th 6th క్లాస్లో లెటర్ రైటింగ్ వస్తుంది కదా, అక్కడ కూడా రాలేదా? అంటే పోస్ట్లో వేయలేదా? చేతికి ఇచ్చారా? లెటర్ రాసి మీ ఫ్రెండ్కి ఇచ్చేసారా? ఓకే. ప్రిన్సిపాల్కి లీవ్ కోసం. గ్రాండ్ ఫాదర్ హెల్త్ బాగాలేదు, గ్రాండ్ మదర్ హెల్త్ బాగాలేదు. అదే లెటర్ రిపీట్ చేస్తూ ఉంటారు ఒక 4-5 times. ఏంటండి? అంతే కదా. నిజంగా హెల్త్ బాగున్నప్పుడు మనం లీవ్ తీసుకోం. హెల్త్ బాగున్నప్పుడేమో హెల్త్ బాగాలేదని లీవ్ రాసేసి పంపించేస్తాం. హెల్త్ బాగాలేదని రాస్తారా? ఇచ్చారా మీకు లీవ్స్ అలాగా? ఓకే చూడండి, ఇక్కడ ఏంటండి లెటర్ ఒకటి రాస్తారు ఇతను. ఎందుకండి అంటే మనం ఇక్కడ లెటర్స్ పోస్ట్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది ఎప్పుడు యాక్ట్ అండి? 1872 యాక్ట్. 1872లో మ్యాక్సిమం మనకి లెటర్సే ఉంటాయి. లేదా ఇప్పుడు అదే ఈ యాక్ట్ ఇప్పుడు రాస్తే సో హీ సెండ్ ఏ మెసేజ్ ఇన్ వాట్సాప్ అని రాసేవాళ్ళు. అర్థవుతుందా? బట్ ఇప్పుడు 1872 యాక్ట్ కాబట్టి మనకి లెటర్స్ పోస్ట్లే ఉన్నాయి ఇక్కడ. సో ఏం చేశారు? ఒక పోస్ట్లో ఒక లెటర్ పంపించారు. ఏమని? ఐ విల్ సెల్ మై ల్యాండ్. అతని దగ్గర ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని సేల్ చేస్తామని చెప్పారు. సో బి హౌసా? ఓకే హౌస్ అంటే అది హౌస్ ఒకటి సేల్ చేస్తామని చెప్పారు.
అది హౌస్. ఓకేనా? అయితే బి యాక్సెప్ట్స్ ద ప్రపోజల్ బై ఏ లెటర్ సెండ్ బై పోస్ట్. సో బి కూడా ఏం చేశారు, యాక్సెప్టెన్స్ ఇవ్వాలా. యాక్సెప్టెన్స్ అనేది అప్పట్లో ఫోన్ లేదు కాబట్టి అతను కూడా ఏం చేశారు, లెటర్లోనే అతను కూడా యాక్సెప్టెన్స్ పంపించారు, ఒక లెటర్ పంపించారు. ఇతను కూడా యాక్సెప్టెడ్ అని ఒక లెటర్ పంపించారు. ఏ మే రివోక్ హీస్ ప్రపోజల్. రివోక్ అంటే ఏంటండి, సూపర్. రివోక్ అంటే క్యాన్సిల్. సో ఏ మే రివోక్ హీస్ ప్రపోజల్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ఆర్ ఎట్ ద మూమెంట్ వెన్ బి పోస్ట్ హీస్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్ నాట్ ఆఫ్టర్ వర్డ్స్. ఎప్పుడైనా సరే లెటర్, లైక్ అతను ఇచ్చిన ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫర్ ఇచ్చారా, ఏమని హౌస్ సేల్ చేస్తామని ఆఫర్ ఇచ్చారా, ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ నాట్ బిఫోర్ ది యాక్సెప్టెన్స్. బి యాక్సెప్ట్ చేసేంత వరకు మాత్రమే. బి యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు మీరు క్యాన్సిల్ చేయడానికి ఛాన్సే లేదు. ఇక్కడ గ్యాప్ ఉందా, ఈ టైం అంతా గ్యాప్ అయినా మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదంతా గ్యాప్ ఉందా, అతను యాక్సెప్ట్ చేయనంత వరకు ఇక్కడ గ్యాప్ ఉందా. ఈ గ్యాప్లో కావాలంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నాట్ హియర్. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఛాన్సే లేదు. ఇక్కడ కావాలంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, అతను ఇంకా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి. బట్ వన్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చినా, లెటర్ పోస్ట్ చేసినా కానీ మీరు క్యాన్సిల్ చేయలేరు మీరు ఇచ్చిన ఆఫర్ని. ఏంటండి క్యాన్సిల్ ఏముంది, సింపుల్. లైక్ మనం అతనికి ఇంటిమేట్ చేస్తాం ఎలాగోలా, ఇంకొక లెటర్ పంపించాం, లేకపోతే స్పీడ్ పోస్ట్ పంపించేస్తున్నాం. ఈ లెటర్ కంటే ఇంకొక లెటర్ ముందుగా వెళ్ళేటట్టు, లేదా ఇతను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఇంకొక లెటర్ పంపించేస్తాం మనం. ఒక లెటర్ ఆల్రెడీ పంపించామా, అతను ఇంకా యాక్సెప్టెన్స్ చేయలేదు, ఒక 4 days అయింది, ఇంకా యాక్సెప్టెన్స్ చేయలేదు, వెంటనే ఇంకో లెటర్ రాసి ఇచ్చేసాం మనం. లేదా ఈ లెటర్ పంపించాం, నెక్స్ట్ డే ఇంకో లెటర్ పంపించేసాం. సో అతను యాక్సెప్ట్ చేయకముందు మనం ఏదైతే లెటర్ పంపించామో ఆ లెటర్ కూడా వెళ్ళిపోయింది అతని దగ్గరికి. సో అందులో కూడా ఏముంది, సో ఐఎమ్ క్యాన్సిలింగ్ ద ఆఫర్ అని ఉంది అందులో. సో అతను యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు కదా, సో దట్స్ వై ఆఫర్ కెన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అదే ఉంది ఇక్కడ మనకి. ఏ మే రివోక్ అంటే ఏ మే క్యాన్సిల్ హిజ్ ప్రపోజల్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ఆర్ ఎట్ ద మూమెంట్ వెన్ బి పోస్ట్ హీజ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్ నాట్ ఆఫ్టర్ వర్డ్స్. బిఫోర్ యాక్సెప్టెన్స్ మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ వర్డ్స్ నాట్ పాసిబుల్. వేరియాస్ బి మే రివోక్ హిజ్ యాక్సెప్టెన్స్. బి కూడా యాక్సెప్టెన్స్ పంపించారు ఒక లెటర్లో. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, మీ హౌస్ కొంటాను అని ఏకి లెటర్ పంపించారా. అతను ఏదైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో దాన్ని కూడా బి కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. చెప్పండి ఎప్పటిలోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాక్ట్లీ మనకేంటి, ఆఫరర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏ ఉన్నారా, ఏకి మనం ఇన్ఫర్మేషన్ అందనంత వరకు, లైక్ ఇతనికి కమ్యూనికేషన్ రానంత వరకు ఎప్పుడైనా కానీ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సింపుల్గా చూడండి, వేరియాస్ బి మే రివోక్ హిజ్ యాక్సెప్టెన్స్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ఆర్ ఎట్ ద మూమెంట్ వెన్ ద లెటర్ కమ్యూనికేటింగ్ ఇట్ రీచెస్ ఏ బట్ నాట్ ఆఫ్టర్ వర్డ్స్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్, ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇతనికి వెళ్తుందో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏకి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళనంత వరకు టైం ఉందా ఇక్కడ, ఈ టైం మొత్తం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ నాట్ హియర్. ఇక్కడ ఒకసారి ఇంటిమేషన్ వెళ్ళిపోయిన తర్వాత, ఇన్ఫర్మేషన్ ఏకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ యాక్సెప్టెన్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. క్లియర్? దట్స్ ఇట్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం మార్నింగ్ నుంచి డిస్కస్ చేస్తుంది ఇదేనండి, రివోకేషన్ రిలేటెడ్గా, బికాజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? క్లియర్? అర్థమైంది అందరికీ? దట్స్ ఇట్. లైక్ మనం మార్నింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాం ఇలాంటిదే, డేట్స్ వేసి చెప్పానా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్, ఇక్కడ కలర్స్ వేసి చెప్పాం అంతే. అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో an acceptance to an offer must be made before the offer lapses or revoked. That's it. ఒకసారి ఎగ్జాంపుల్ నెంబర్ 64 చదవండి అందరూ కూడా. ఎగ్జాంపుల్ నెంబర్ 64 అందరూ చదవాలి, చదివి అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్. Example number 64.
ఏంటి ల్యాప్సెస్. ల్యాప్సెస్ అంటే ఏంటండి అంటే కంప్లీట్ అయిపోవడం, ల్యాప్స్ అయిపోవడం, ఎండ్, కొలాప్స్. ఏమవుతుంది కొలాప్స్ అయిపోతే? ఎవ్రీథింగ్ గాన్ కదా, సేమ్ అంతే ల్యాప్స్ అంటే. అది నార్మల్ అండి, నార్మల్ లాంగ్వేజ్లో అది నార్మల్గా అయితే ఎండ్ అయిపోతుంది అంటాం మనం. ఎండ్నే మనం అలా చెప్తూ ఉంటారు, బట్ దట్ ఈస్ ద ఎండ్ అంతే.